మనతో జూలకంటి రంగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. రంగారెడ్డి గారు నమస్తే. నమస్కారం రంగారెడ్డి గారు, సరే పంచాయతీ నోటిఫికేషన్ వచ్చింది. కీలకంగా రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇద్దరు లేవనెత్తిన అంశం ఏంటంటే ఏదైతే 23% దక్కాలో అది కూడా దక్కుతున్నట్లేదు. ఎందుకంటే నేను ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడుతున్నా అంటే నేను డీప్గా వెరిఫై చేయలేదు ఆ సమాచారం. శ్రీనివాసరావు గారు, జస్ట్ గివ్ మీ 10 seconds. ఒక చిన్న మాట కంప్లీట్ చేయండి. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే బీసీలకు మొత్తం A+B+C చేస్తే 17.0% మాత్రమే వస్తున్నది. 2176. ఓకే, ఇందాక అదే చెప్పిన. రైట్ సార్, రైట్ సార్. రంగారెడ్డి గారు, ఇక్కడ వాళ్ళు అంటున్న పాయింట్ ఏంటంటే షెడ్యూల్డ్ ఏరియాలని మినహాయించి మిగతా దానిలో అప్పుడు ఎక్కువ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది, వాటిని కూడా కలపాలి. అవి తీసేసి మిగతా దానిలో 23 ఇంప్లిమెంట్ చేశారు. ఉన్నదే కొద్దిగా అయితే దానిలో 23 చేసరికి ఓవరాల్గా చూస్తే అది 17% ఉందన్నట్టుగా చెప్తా ఉన్నారు. మామూలుగా రిజర్వేషన్లు అన్ని జిల్లాలు యూనిఫామ్గా కాకుండా ఆ జిల్లాల్లో ఉన్న జనాభాని బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి. ఓవరాల్గా 23% ఉంటుందన్నది కామన్ అండర్స్టాండింగ్. బట్ అలా జరిగిందా లేదా దీనిలో ఏమన్నా లోపం ఉన్నదా మీ అంచనా? ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పేరుతోటి 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా ఈ గ్రామాల్లో గాని తర్వాత పట్టణాల్లో గాని వ్యవస్థ మొత్తం ఎట్లా పాడైపోతుందో చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడికక్కడ శానిటేషన్ గాని తర్వాత ఎలక్ట్రిసిటీ గాని ఏ పనులు అయ్యేటువంటి పరిస్థితి లేదు. కేంద్రం కూడా నిధులు రావటం అనేది ఆగిపోయినాయి. సరే, ఇటువంటి పరిస్థితుల్లో కోర్టుల్లోనో అది పెండింగ్ ఉంది. ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ కూడా అఖిల పక్షాన్ని పిలిచి వాళ్ళ ప్రపోజల్ అనేది ముందు పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఈ విధంగా పోదలుచుకున్నాము, రిజర్వేషన్లు కూడా ఇట్లా అమలు చేయదలుచుకున్నాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన అనేది అఖిల పక్షం ముందు కూడా పెట్టి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పోతే ఇటువంటి విమర్శలకు అవకాశం లేకుండా పోయేది. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని చూసినాం మేము కూడా, కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో ఆ బీసీలకు 2, 3, 1 తర్వాత ఒకటే కుటుంబం ఉంటది, అక్కడ ఎస్టీ రిజర్వేషన్ అయింది. వాళ్ళు కూర్చున్నారు, ఒకటే ఓటు ఉంది, అక్కడ రిజర్వేషన్ అయింది. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకే మండలాన్ని యూనిట్ గా తీసుకొని 23, 27 ఏదైనా కానీ ఆ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది పెరగకుండా మండలాన్ని యూనిట్ గా తీసుకొని చేసినట్టయితే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటే ఎక్కడో ఎక్కువ ఇచ్చి ఇక్కడ తక్కువ ఇస్తే వీనికేంటి ప్రయోజనం? అంటే మనం పత్రికల్లో చూసిన దాని ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు మాత్రం ఆర్డీఓ స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో చేశారు, వార్డు మెంబర్లు మాత్రం ఎంపీడీఓ మండల స్థాయిలో చేశారని చెప్తున్నారు సార్. పోనీ మండల స్థాయిలో కనీసం మండల స్థాయిలోనైనా చేయాలి కదా అది. ఇప్పుడు ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగితే వేరే జిల్లాలో వేరే మండలంలో వాళ్ళకి న్యాయం జరిగేంటి ఉపయోగం దాని వల్ల? వాటి చూడండి, మా మండలంలో బీసీ సామాజిక వర్గం ఇంత సంఖ్యలో ఉంటే మాకు 2 వచ్చినాయి 3 వచ్చినాయి, ఇది ఎక్కడి పద్ధతి అని చెప్పేసి అడుగుతూ క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఒక సిస్టమ్ అనేది సరిగా లేదు, అది అశాస్త్రీయంగానే మరి కనిపిస్తా ఉంది. గవర్నమెంట్ మరి ఈ రకమైనటువంటి నిర్ణయంతో ముందు పోతుందో తెలియదు, కానీ ముందు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరిని పిలిచి సంప్రదించి ఒక న్యాయమైన పద్ధతిలో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఒక ప్రిన్సిపల్ గా నిర్ణయించుకొని పోతే బాగుండేది. సరే, అర్పించడం లేదు. మొత్తం మీదనైతే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితే ఉంది. బీసీ సామాజిక వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కానీ లేకపోతే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు కూడా ప్రకటించారు. తర్వాత ఇప్పుడు ఈ పేరుతోటి మళ్ళీ ఈ గొడవ పెట్టుకొని మళ్ళీ ఎన్నికలు ఆపుకొని మళ్ళీ ఇప్పుడు కేంద్రం నుంచి సుమారు 3-4 వేల కోట్ల రూపాయలు రావాలి. గ్రామానికి అక్కడ ఈ పాలనా వ్యవస్థ లేక మొత్తం కూడా దెబ్బతింటా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు పోవటం, మరి తర్వాత మరి అన్ని కూడా చూడాలి. వచ్చేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.